కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమ్నీలో. అంజీ అంజీ సామానంతా సర్దేశావు కదా, 1 అవర్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి. అన్నీ అయిపోయాయన్నయ్య, అన్నీ సర్దేశాను. బయలుదేరడమే ఆలస్యం. ఏంట్రా ఎక్కడికెళ్తున్నారు? ఏం లేదమ్మా, పక్క ఊర్లో క్యాటరింగ్ ఒప్పుకున్నాం. వంటలు వాళ్ళ ఇంటి దగ్గర చేయాలంటున్నారు, అందుకే బయలుదేరుతున్నాం. అవునా, మరి అన్నపూర్ణ? పక్క ఊర్లో కదా పెద్దమ్మగారు, దానికి వదిలేందుకు, మేమిద్దరం చూసుకుంటాంలే. అందుకే మేము వెళ్తున్నాం, తను రావక్కర్లేదు. ఆహా. అమ్మా కాఫీ. అదేంటి నిర్మల, డల్గా కనపడుతున్నావు? ఒంట్లో బాలేదా? ప్రస్తుతానికి బాగానే ఉందన్నయ్య. ఇక ముందు ముందు ఏమవుద్దు అని టెన్షన్గా ఉంది. ఏమిటే ముందు ముందు ఏమవుతుంది? అంటే నాన్నకి వాటితో నోరొచ్చేస్తుంది కదా. ఇది చెప్పిన దాని ప్రకారం ఆయన నోరు మూతపడేది 2 రోజులే కదమ్మా. 2 రోజులు అయిపోయాయి కదా, ఆయన మళ్ళీ నోరు తెరుస్తాడని బెంగగా ఉందమ్మా. అదేంటమ్మా, భర్త కల అయినందుకు బాధపడాలి, నోరు వస్తున్నందుకు ఆనందపడాలి. కానీ నువ్వేంటి అప్పుడు ఆనందపడి ఇప్పుడు బాధపడుతున్నావు? అది బాధపడ్డానికి కారణం ఉందిరా. అవునన్నయ్య, కాముగా ఉంటేనే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. 2 రోజులు సైలెంట్గా ఉన్నాడు, చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఈ 2 ఇళ్ళు కలిశాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే నోరు తెరిచాడనుకో, అందరూ చక్కగా మాట్లాడుకుంటుంటే వచ్చి ఏదో ఒక వంకర మాట మాట్లాడతాడు. దాంతో మనసులు విరిగిపోవడాలు, మాటలు పెరిగిపోవడాలు, గొడవలు జరిగిపోవడాలు, ఇదే కదా జరుగుతుంది. మళ్ళీ ఆ పాపిష్టి నోరు తెరుచుకోబోతుంది. ఏం జరుగుతుందో ఏంటో. అతమా అతమా నిర్మలా నిర్మలా అతమా నిర్మలా నిర్మలా అత్తయ్య నిర్మలా అత్తయ్య బావా మాట మాట వచ్చేసింది. అన్నయ్య నీకు మాట వచ్చేసిందా? అవునమ్మా, ప్రతి మనిషికి లైఫ్ లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాటలు వస్తాయి. నాకు అప్పుడు వచ్చిపోయి మళ్ళీ కొత్తగా రెండోసారి మాటలు వచ్చేసినాయి అమ్మా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏంటి ఇలా మాట వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారా? అవునవును, 2 రోజుల నుంచి నీకు మాట రావట్లేదని చెప్పి మేమెంత బాధపడిపోయామో తెలుసా? ఆహా, ఎప్పుడెప్పుడు మాట్లాడతావా, ముద్దు ముద్దుగా అత్తమ్మా అని ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాం తెలుసా? అవునా? నేను కూడా నాన్న. అమ్మాయి యదవరక్షణం మీరుని. నాకు మాట పడిపోయినప్పుడు మీ మాటలు నేను వెళ్ళాలనుకున్నారా? అవ్వా అవ్వా అవ్వా, నా మాట పడిపోయిందని జ్యూసులు తెప్పించుకుని లొట్టలేసుకుని తాగుతావా తాగుతావా అని ఎటకారాలు మాకు తెలియదు అనుకున్నావా? అమ్మ బాబోయ్, ఎంత టార్చర్ పెట్టారు నా లిటిల్ హార్ట్ ని, ఎంత హర్ట్ చేశారు మీరు. అదేం లేదులే బావా, ఏదో సరదాగా చేశారు అంతే. అవును బావా, వాళ్ళు సరదాగా చేశారు, కానీ నాకు సరదా తీరిపోయింది తెలుసా? అవును, మీరెక్కడికో బయలుదేరుతున్నట్టున్నారో? ఎక్కడికి? పక్కూర్లో క్యాటరింగ్ ఉంది, వస్తావా? అమ్మో, నాకిప్పుడే నోరొచ్చింది, ఇప్పుడప్పుడే గడ్డి పట్టుకోలేను. మీరు కంటిన్యూ చేయండి. తప్పించుకోవడానికి ముందుంటాడు సచ్చినోడు సచ్చినోడని. సరే అయితే మేము బయలుదేరుతాం. అన్నపూర్ణ వెళ్ళొస్తాం. మంచిదండి. నిర్మల వెళ్ళొస్తాం, పదరా. వెళ్ళండి, జాగ్రత్త. నిర్మల మనం వెళ్దామా? అలాగే వదినా. ఎక్కడికే? అదే మన వీధి చివర బామ్మగారు ఉంటారు కదా అత్తయ్య, ఆ, ఆవిడ ప్రతి నెల చీరలు తెప్పిస్తూ ఉంటారు కదా సిటీ నుంచి. ఆ చీరలు చూడ్డానికి వెళ్తున్నాం. ప్రతి నెల ఆవిడ చీరలు తేవడం, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ అంటకట్టడం. ఆ ముసల్దానికి బాగా అలవాటైపోయింది బిజినెస్. అలా అంటారేంటత్తయ్య? పాపం ఆవిడికి మాత్రం ఎవరున్నారు? ఇదే ఆధారం ఆవిడికి.
ఆ అభిమానంతోనే అందరం వెళ్ళి ఆవిడ దగ్గర చీరలు కొంటూ ఉంటాం. అవును, అందరూ వస్తున్నారు. అయితే వీధిలో ఉన్న అమ్మలక్కలందరూ ఒక చోట చేరతారనమాట. అంటే రచ్చగా. రచ్చ ఎందుకు అవుతుంది? నీకు తెలియదేముంది అత్తమ్మా, నలుగురు ఆడవాళ్ళు చేరారంటే జరిగేది ఎక్కడ రచ్చ కదా. ఎవడి కొంప మునిగినట్టే. అందుకే మీకు నోరు రాకుండా ఉంటే బాగుండేది అనేది. నువ్వు పదొద్దున వెళ్దాం. అత్తయ్య, నేనెళ్ళి మొహం కడుక్కుని వస్తాను. అలాగే నోరు కూడా శుభ్రంగా కడుక్కో, ఆ వాసన ఇక్కడ కొడుతుంది. ఆ? ఛీ! ఏంటి వేద ఫోన్ చేస్తుంది? హలో, చెప్పండి మేడం. ఎక్కడున్నావు బావా? నేనా, చిన్న పని మీద బయటకు వచ్చాను. బయటికి వెళ్ళావా? ఆ? నీకసలు ప్రేమించడం తెలుసా? ఆ? ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో తెలుసా? ఏమైంది వేద? లేకపోతే నన్ను పట్టించుకుంటున్నావు అసలు నువ్వు? హలో, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నేను పట్టించుకోకపోవడం ఏంటి? చూసినప్పుడల్లా నవ్వుతున్నాను, కలిసినప్పుడల్లా మాట్లాడుతున్నాను, హ్మ్. కుదిరినప్పుడల్లా ముద్దు. ఏయ్, ఇంక చాలే ఆపు. బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కలిసి ఇలా బయటికి వెళ్తున్నాను, నీకేమైనా తేవాలా అని అడగాలి కదా. ఏంటి అసలు భయం ఉందా నీకు? ఓయ్, పెళ్లి కాకుండానే ఇంత అథారిటీ చేస్తున్నావు, ఇంకా రేపు పెళ్ళైతే? అవును, పెళ్ళైతే నెత్తి మీద ఎక్కి కూర్చుంటాను. అది బాలేదు, ఇది కావాలి అని రోజు ఏడిపించుకు తింటా. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు ముందే అర్థమైపోయింది. హ? సరే గాని ఏంటి కాల్ చేసావు? ఏమైనా కావాలా? హ్మ్. ఏం తెమ్మంటావో చెప్పు, తీసుకొస్తాను. మ్మ్. ఆ, గులాబ్ జామ్ తినాలనుంది బావా. ఓ, ఈ మాత్రం దానికి నాకు ఫోన్ చేయడం ఎందుకు? మావకు చెప్తే తెచ్చిస్తాడు కదా. ఓకేనా, నేను చెప్తాలే. ఏంటి అంజీకి చెప్తావా? హ్మ్. ఎందుకు? మా నాన్నకు ఫోన్ చేసి చెప్పు. మావయ్యకి చెప్తే బాగుంటుందంటావా? ఒరేయ్, నువ్వు నా దగ్గర లేవు కాబట్టి సరిపోయింది.